సో ఐ ఆల్సో యూస్ టు ఫీల్ అరే నాకు డాడీ ఉన్నారు, వై హీఈస్ నాట్ హియర్ అని నాకు అసలు ఇంత వయసులో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఆబ్వియస్లీ అసలు మీరు నమ్మరు, ఐ థింక్ ఫస్ట్ బర్త్డేకి ఉన్నారు అండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ బర్త్డేకి ఉన్నారు అండ్ హార్డ్లీ 6 birthdays కి మాత్రమే I have seen my father. So I used to feel very proud, my father is a real hero and Hey guys, what's up? Thank you so much for watching Chill with Chandana. అదనమాట అందరికి వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ రోజు చిల్ విత్ చందన అని నా పేరున్నా కూడా రేడియోలో మెయిన్ అటెన్షన్ ఏం కాదు. హియర్ వి హ్యావ్ హర్షిత. She is my intermediate classmate, come friend, come dearest friend from intermediate stage అనమాట. ఎందుకు ఈ రోజు హర్షితని తీసుకొచ్చాను? ఈ రోజు రిపబ్లిక్ డే అంటే జనరల్ గా రిపబ్లిక్ డే లేకపోతే ఇండిపెండెన్స్ డే అనగానే మన అందరిలో దేశభక్తి ఒకటేసారి పెరిగిపోతుంది. అట్లా సడన్ గా వచ్చిపోయే దేశభక్తి కాకుండా హియర్ వీ హ్యావ్ ఎ కాన్స్టెంట్ లవర్ ఆఫ్ అవర్ నేషన్, కమ్ an army man's daughter. సో ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. రియల్ హీరోస్ డాటర్స్ అండ్ సన్స్ ని పెద్ద సెలబ్రిటీస్ లాగా వాళ్ళు బయటికి రాగానే ఫోన్లు, సెల్ఫీలు, ఫోటోలు అంటూ ఒక క్రేజ్ ఉంటది కదా. ఇక్కడ మన రియల్ హీరోస్ డాటర్ ఉంది మనతో ఈ రోజు. వెల్కమ్ హర్షిత, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ చందన, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మన లిటిల్ ఆడియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజు హర్షితని చిన్న క్వశ్చన్స్ అడగడానికి వచ్చారు. సో జనరల్లీ మిలిటరీ అంటే ఏంటి, ఆర్మీ మెన్ ఏం చేస్తారు అనేది మనకు తెలుసు. వాళ్ళు వెనక స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ డాటర్స్ ఎంత కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు బోర్డర్స్ లో వారియర్ లాగా అక్కడ కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఏంటి, వీళ్ళు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు బయట వీళ్ళ గురించి ఏమనుకుంటారు, మన ఎసెప్షన్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నాకు తెలుసు, చాలా బాగా తెలుసు నాకు. ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఫర్ అవర్ వ్యూవర్స్. సో హలో ఎవ్రీబడి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, సో నా పేరు హర్షిత అండ్ నేను ప్రస్తుతం ఎంఏ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్ అనే కోర్స్ ఉంటది. సో మీరందరూ శ్రీమంతుడు మూవీ చూసే ఉంటారు, మన వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. సో అందులో మహేష్ బాబు అండ్ శృతి హాసన్ చేసే కోర్స్, సో విచ్ ఈస్ రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్. సో నేను ఆ కోర్స్ చేశాను అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ వర్కింగ్ విత్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, సో విచ్ ఈస్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో అందులో నేను ఒక యంగ్ ప్రొఫెషనల్ గా గుజరాత్ స్టేట్ కోసం నేను వర్క్ చేస్తున్నాను. సో దట్ ఈస్ అబౌట్ మీ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నా బ్రాండ్ ఏంటి అంటే ఐఎమ్ ఎన్ ఆర్మీ కిడ్. సో బేసికల్లీ మా ఫాదర్ ఒక ఆర్మీ పర్సన్, సో దట్ ఈస్ మై బ్రాండ్. సో ఐఎమ్ ఎన్ ఆర్మీ బ్రాట్. సో అట్లా మమ్మల్ని అంటా ఉంటారన్నమాట ఆర్మీ కిడ్స్ అందరినీ, వీఆర్ కాల్డ్ యాజ్ ఆర్మీ బ్రాట్. సో ఐఎమ్ ఎన్ ఆర్మీ బ్రాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు బి అన్ ఆర్మీ కిడ్. సో అండ్ బికాస్ ఆర్మీ పీపుల్ ఆర్ రియల్ హీరోస్ అండ్ మా ఫ్యామిలీలో ఒక్క మా ఫాదరే కాదు, మా సిస్టర్ హస్బెండ్ కూడా ఆర్మీలో హీఈస్ సర్వింగ్ ఇన్ ది ఆర్మీ. సో దట్స్ అబౌట్ మీ. అండ్ మై మామ్ ఈజ్ అ హౌస్ వైఫ్ అండ్ మై సిస్టర్ ఈజ్ అ వెరీ గుడ్ pharmacy graduate and yeah, we are a happy family. Good to know that, Harshi. Thank you so much. So we have thousands of questions, కానీ మనం ఈ వీడియోలో అంత లెందీ అవుతుంది కాబట్టి ఒక చిన్న సింపుల్ మెయిన్ క్వశ్చన్స్, అంటే ఎప్పటి నుంచో మా మైండ్ లో ఉన్నాయి, ఇవి ఎట్లా జరుగుతుంది అసలు, ఫాదర్ పడే స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ మనకి తెలిసిన దానికంటే చాలా దగ్గర నుంచి చూస్తారు కాబట్టి వీళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్ ఎన్కౌంటర్ విత్ హర్షి. నాకైతే 2 మెయిన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవో ఓకే అక్క, మరి మేము మా డాడీని ఒక్కరోజు చూడలేకపోతేనే చాలా అంటే చాలా ఫీల్ అవుతాం. నువ్వు మరి చిన్నప్పటి నుంచి ఎలా అడగలిగావు నువ్వు? అంటే చాలా ఒక ఇంటెన్స్ క్వశ్చన్ అడిగింది. అంటే ఇట్స్ లైక్ చిన్న ఐ మీన్ చోటాము బడా బాత్ టైప్స్ విచ్ ఇస్ స్మాల్ అండ్ లౌడ్. పిట్ట కొంచెం కృతగనం అంటారు కదా, సో అట్లాంటి క్వశ్చన్ అనమాట. సో సో ఈవెన్ నేను కూడా అట్లా అంటే చిన్నప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని లైక్ వేర్ ఈస్ మై ఫాదర్. అసలు అందరూ ఏంటంటే స్కూల్స్ కి వాళ్ళ పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేసేవాళ్ళు అండ్ ఈవెన్ వాళ్ళ డాడీస్ ఆఫెన్ గా కనిపిస్తూనే ఉండేవాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలా షో ఆఫ్ చేసేవాళ్ళు అన్నమాట. మా డాడీ నాకు అది తెచ్చాడు, ఇది తెచ్చాడు అని చెప్పి ఇట్లా. సో ఐ ఆల్సో యూస్ టు ఫీల్ అరే నాకు డాడీ ఉన్నారు, వై హీఈస్ నాట్ హియర్ అని నాకు అసలు ఇంత వయసులో కూడా నాకు అర్థమయ్యేది కాదు బట్ మా మమ్మీ ఏంటంటే తను నాకు చెప్పింది, మా అమ్మ. సో
ఏమని చెప్పింది అంటే నేను అడిగాను అనమాట, మా అసలు ఏంటి డాడీ ఎందుకని ఇక్కడ ఉండరు, యూనో అందరూ వాళ్ళ ఫాదర్స్ తో వస్తున్నారు, సో నాన్న ఎందుకు రావట్లేదు, అసలు ఏంటి నాన్నకి ప్రాబ్లం ఏంటి అని పెద్దగా అడిగాను ఒకసారి. సో అండ్ ఆ వయసులో మనకు అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా అవగాహన ఉండదు మనకి. సో మా మమ్మీ ఏంటంటే మిలిటరీ అనేది, సో నేను ఎవరన్నా అడిగి మీ నాన్న ఏం చేస్తాడంటే మిలిటరీ అనేదాన్ని, అంతకంటే ఇంకా నాకేం తెలిసేది కాదు. సో ఆ రోజు ఏంటంటే మా మమ్మీ నాకు చెప్పింది అనమాట, సో మిలిటరీ అంటే ఏంటి అంటే, సో మన దేశాన్ని యూనో మనందరినీ కాపాడడానికి ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పింది. బట్ నాకు ఆ విషయం అర్థం కాలేదు, ఎందుకంటే నా పిల్లని కదా, సో నాకేం అర్థం అవుతుంది. సో అందరినీ కాపాడడానికి అంటే ఏ దేవుడు ఉన్నాడు కదా కాపాడడానికి, నానెందుకు వెళ్ళాలి అని ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని చాలా చేసేదాన్ని. బట్ ఈవెన్చువల్లీ అంటే హై స్కూల్కి వచ్చినాక నాకు అసలు ఏంటి అనేది నాకు పూర్తిగా అర్థమైంది. సో దెన్ ఐ స్టార్టెడ్ సపోర్టింగ్, అండ్ ఈవెన్ నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ కూడా వచ్చేది, ఎందుకంటే మా డాడీ ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు. అండ్ క్యాంటీన్ ఆర్మీకి యూనో వీ గెట్ గుడ్ గ్రోసరీస్, అంటే ఆర్మీ క్యాంటీన్స్ నుంచి మేము సోప్స్ చాక్లెట్స్. లైక్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక డిస్కౌంటెడ్ ప్రైస్ లో వీళ్ళకి వస్తాయని అందరు అనుకుంటారు, వస్తాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే అలా తీసుకొచ్చేసేవాళ్ళు. సో ఏంటంటే యూస్ టు గెట్ సో మెనీ గిఫ్ట్స్ అండ్ సో మెనీ డ్రెస్సెస్ వేరే వేరే స్టేట్స్ నుంచి. సో ఐ యూస్ టు ఫీల్ సో హ్యాపీ, అంటే ఓహో మిగతా. అండ్ ఐ ఆల్సో యూస్ టు డూ షో ఆఫ్, అంటే నేను కూడా రివర్స్ గేర్ లో షో ఆఫ్ చేసేదాన్ని, మా డాడీ అక్కడి నుంచి తెచ్చారు, ఇక్కడి నుంచి తెచ్చారు, మీ డాడీ ఏముంది ఇక్కడి నుంచే తీసుకొచ్చారు అని. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్, బట్ సేమ్ సైడ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ బిట్ డిసడ్వాంటేజ్. బట్ ఆ వయసులో అట్లా కొట్టుకుపోయింది అంతే ఇంకా అది. బట్ హై స్కూల్ కి వచ్చిన తర్వాత నుంచి దెన్ ఐ బికేమ్ మెచ్యూర్ అండ్ నాకు ఫుల్ గా అర్థమైంది. అండ్ యూనో సో ఇప్పుడు ఎంత అర్థమైనా కూడా, ఇప్పుడు నా బర్త్డే కి నా స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ మా డాడీ నా పక్కన లేకపోతే నాకు చాక్లెట్స్ కొనియకపోతే, నాకు కొత్త డ్రెస్ సెలెక్షన్ లో మా డాడీ హెల్ప్ చేయకపోతే చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. మీ డాడీ కూడా వస్తారు కదా మీతో షాపింగ్ కి, బట్ అంత చిన్న ఏజ్ లో కూడా డాడ్ షాపింగ్ కి తీసుకెళ్లి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని అడిగే ఛాన్స్ కూడా ఉండదు బేసికలీ. ఒకవేళ క్యాంప్ నుంచి వచ్చినా కూడా ఏదో ఫ్యూ డేస్ ఉండి వెళ్తారు, ఆ ఫ్యూ డేస్ లోనే మీకున్న కోరికలన్నీ తీర్చుకోవాలనుకుంటారు, టైం స్పెండ్ చేయాలనుకుంటారు. సో అట్లాంటి ఇంపార్టెంట్ డేస్ లో ఎలా అనిపించేది, లైక్ అఫ్ కోర్స్ కొంచెం డల్ అయ్యే వాళ్ళని ఏడుపు వస్తుంది, అది అందరికీ తెలుసు. లైక్ ఎట్లా ఇంటర్నల్ ఎట్లా స్ట్రగుల్ అయ్యారు, ఎట్లా స్ట్రెంగ్తెన్ అయ్యారు? సో అంటే చాలా బాధేస్తుంది, బికాజ్ ఆబ్వియస్లీ యూనో అసలు మీరు నమ్మరు, మా డాడీ ఓన్లీ ఇప్పుడు నాకు 24 years అండ్ మా డాడీ ఓన్లీ యూనో ఐ థింక్ ఫస్ట్ బర్త్డేకి ఉన్నారు అండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ బర్త్డేకి ఉన్నారు, అండ్ హార్డ్లీ 6 birthdays కి మాత్రమే హ్యావ్ సీన్ మై ఫాదర్. ఇంకా తర్వాత ఆయన అసలు మా డాడీ నా బర్త్డేకి లేరు అనమాట. ఓన్లీ 6 నా లైఫ్లో ఓన్లీ 6 times మా డాడీ ఉన్నారు నా బర్త్డేకి. అండ్ బాధ అయితే అనిపించేది, బట్ యూనో యాజ్ ఐ సెడ్ అంటే వయసు పెరుగుతున్న కొద్దీ దెన్ అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది. అండ్ హై స్కూల్కి వచ్చిన తర్వాత దెన్ అసలు మా మమ్మీ బాగా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇట్లా మన దేశాన్ని రక్షించడానికి ఇక్కడ పోలీసు వాళ్ళు ఎట్లా ఉన్నారో మన ఏరియాలో అట్లా నాన్న సరిహద్దుల్లో ఉంటారు. అండ్ యూనో ఆర్మీ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ముందు ఇట్లా ఫేస్ టు ఫేస్ నుంచుని కనిపట్టుకుని నుంచుని వాళ్ళని రానికుండా ఆపుతారు అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో దెన్ ఐ యూస్ టు ఫీల్ ఓకే, అంటే దేశం కోసం మా నాన్న మమ్మల్ని అందరినీ వదిలేసి అక్కడ ఉంటున్నాడు కదా, సో వై నాట్, అంటే మనం కూడా ఎందుకని ఉండి హ్యాపీగా ఆయన్ని సపోర్ట్ చేయకూడదు. సో ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. అందరి డాడీస్ ఏముంది టీచర్ యూనో డాక్టర్ అండ్ లైక్ నార్మల్ జాబ్స్, అంటే ఐ మీన్ నాట్ నార్మల్ ఐ మీన్ రెగ్యులర్ జాబ్స్. సో అప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఓకే, సో మై ఫాదర్ ఈస్ ఏ రియల్ హీరో, అంటే యూనో హీస్ లైక్ ద సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్, బట్ హీస్ మై రియల్ యూనో సూపర్ అండ్ స్పైడర్ మ్యాన్. ఎవరి డాడీ వాళ్ళకి రియల్ హీరో అవుతారు, కాకపోతే వీళ్ళ డాడీ లైక్ అందరూ ఆర్మీ పర్సన్స్ అందరూ మన అందరికి రియల్ హీరో. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్, యూనో మై ఫాదర్ ఈజ్ అ రియల్ హీరో అండ్ యూనో ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ గర్ల్. అంటే ఒక స్ట్రాంగ్ హీరోకి పుట్టిన కూతురు ఆబ్వియస్లీ యూనో స్ట్రాంగ్ గానే ఉంటుంది కదా. సో ఎస్, సో మోటివేషన్ ఆర్మీగా అంటే దేశం ఏముంది ఫ్లాగ్ ఇంకా చూస్తేనే మోటివేషన్ దాని అంటే అదే వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్. మీ డాడీ నీ దగ్గర లేకపోతేనే నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉన్నావే. నేను కూడా మా డాడీ మా పక్కన ఉన్నా కాబట్టి నేను నీకన్నా ఇంకా బాగా స్ట్రాంగ్ గా ఉంటాను అక్క. థ్యాంక్స్ అక్క నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చాలా బాగా అర్థం చేసుకున్నావు ప్రిహాన్. సో అది మా ప్రిహాన్స్ డౌట్ అనమాట. ఇప్పుడు మన సాయికి ఏం డౌట్ ఉందో, చాలా పెద్ద మనిషి ఆవిడ. సో సాయికి ఏం డౌట్ ఉందో చెప్పు సాయి, పెద్దగా మాట్లాడాలి. అక్క నీ లైఫ్ లో ఏం సాధించాలనుకున్నావు అక్క, కానీ ఇప్పుడు ఏ సాధించావక్క? ఓకే, సో నా లైఫ్ లో ఏం సాధించాను అంటే నీ గోల్ ఏంటి, నువ్వేం అచీవ్ చేసావు? సో పెద్ద క్వశ్చన్, మన పెద్ద మనిషి పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతున్నారు.
అండ్ యా సో ఆబ్వియస్లీ నేను ఒక రియల్ హీరో డాటర్ని, ఐఎమ్ అన్ ఆర్మీ కిడ్ కదా. సో నేను కూడా ఏంటంటే మా డాడీకి లానే నేను నా దేశానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి అన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. సో చిన్నప్పటి నుంచి కూడా అట్లాగే ఆలోచిస్తూ ఉండేదాన్ని యూనో, ఎందుకంటే వాట్ ఎవర్ అంటే నేను కూడా మా డాడీకి లాగా వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. సో చిన్నప్పుడు ఏదో పెద్ద పెద్ద మాటలు అంటాం కదా, తెలిసి తెలియని వయసులో ఐఏఎస్ ఐపీఎస్ అని, అట్లాగే నేను చెప్తా ఉండేదాన్ని. బట్ ఈవెన్చువల్లీ అంటే పెరిగే కొద్దికి సో ఐ హ్యావ్ బికమ్ మోర్ ఫోకస్డ్. సో యా సోషల్ సైన్సెస్ ఫీల్డ్ని నేను ఎంచుకున్నాను అండ్ ఇప్పుడు నేను గ్రామీణాభివృద్ధిలో నేను పనిచేస్తున్నాను. అండ్ సో బేసికల్లీ సింపుల్ గా చెప్పాలంటే విలేజెస్ కి నేను సర్వ్ చేస్తున్నాను. అది ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పాం కదా, శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్ మహేష్ బాబు కోర్స్ అని, అదే మన వాళ్ళకి బాగా మైండ్ లోకి ఎక్కుతుంది. సో నేనేంటంటే లైక్ స్వచ్ఛ భారత్ ఎట్లయితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో అట్లాగే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆజీవిక అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. సో దాని ద్వారా ఐఎమ్ సర్వింగ్ యూనో గుజరాతీ విలేజెస్ కి నేను ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేశాను. మా డాడీ బార్డర్ దగ్గర ఉండి జనాల కోసం పనిచేస్తున్నారు, బట్ నేను ఇన్సైడ్ అంటే బార్డర్ లోపల ఉండి మన విలేజెస్ చాలా స్ట్రాంగ్ కదా, విలేజెస్ గట్టిగా ఉంటేనే మన ఎకానమీ బాగుంటది, మన దేశం బాగుంటది. సో అందుకని చెప్పి నేను కూడా మన పల్లెటూర్ల కోసం నేను పనిచేస్తున్నాను. దట్టు మన దివిసీమలో ఒక పల్లెటూరులోనే పుట్టి పల్లెటూరి అభివృద్ధి కోసమే ఇప్పుడు పనిచేయడం అనేది ఇట్స్ ఎ రియలీ గుడ్ థింగ్. సో హర్షి, నాకు తెలుసు నువ్వు ఇది అచీవ్ చేయడానికి కూడా ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఎట్లా కన్విన్స్ చేసావు మీ పేరెంట్స్ ని, మీ రిలేటివ్స్ ని, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసావు అనేది కూడా నేను చాలా దగ్గర నుంచి చూసాను. సో ఐ నో పర్సనలీ షీ ఈస్ రియలీ ఏ స్ట్రాంగ్ 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 లేడీ. ఇప్పుడు అసలు వీఆర్ నాట్ గర్ల్స్ ఎనీ మోర్ అసలు. సో షీ ఈస్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ యాక్చువల్లీ. యా, మీ ఫాదర్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. మిలిటరీ పర్సన్ అంటే అందులో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా ఆర్మీలో కూడా. సో మీ డాడ్ ఏం చేస్తారు, అందులో ఉండే స్ట్రగుల్ ఏంటి? ఓకే, సో జనరల్లీ ఆర్మీ అంటే అసలు జనాలకి ఐడియానే ఉండదు, బట్ ఆర్మీ గురించి ఐడియా ఉండదు. దట్ మీన్స్ వాళ్ళకు ఫైట్ చేస్తారు, బోర్డర్ లో ఉంటారు, ఇదంతా మనకు తెలుసు. ఏదో ఏంటంటే చాలా మినిమల్ ఐడియానే ఉంటుంది. లైక్ ఇంత ఉంటే మనకి ఇంత కూడా తెలుసో తెలీదు అన్నట్టు. యాక్చువల్లీ అసలు జనరల్లీ ఏంటంటే అట్లా కాదు, బికాస్ ఆర్మీ ఈజ్ లైక్ వెరీ బిగ్ యూనో యూనిట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ఫెంట్రీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇన్ఫెంట్రీ అంటే వాళ్ళు ఇక ఫ్రంట్ లైన్ వారియర్స్ అనమాట. అంటే మీరు చూసే ప్రతి ఒక్క అందరూ బార్డర్ దగ్గరికి ఏం వెళ్ళిపోరు, ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే బార్డర్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళలో ఏంటంటే మెయిన్ ఇన్ఫెంట్రీ వాళ్ళు ఉంటారు. సో ఇన్ఫెంట్రీలో మనం చాలా రెజిమెంట్స్ అని వింటూ ఉంటాము. సో దెర్ ఆర్ వేరియస్ రెజిమెంట్స్. సో మా ఫాదర్ మెడ్రాస్ రెజిమెంట్లో ఉండేవాళ్ళు, ఇట్లా ఉండేవి. సో అండ్ రెజిమెంట్స్ ఏంటంటే రీజనల్ వైజ్ ఉంటాయి అనమాట. పంజాబ్ రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్, మరాఠా రెజిమెంట్, సౌత్ మొత్తం ఏ స్టేట్ కి ఆ స్టేట్ రెజిమెంట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అంటే బట్ ఐ మీన్ జోన్స్ ఉంటాయి. కొన్ని స్టేట్స్ కి వాళ్ళ ఓన్ ఉంటుంది. లైక్ యూనో సౌత్ ఇండియాకి మనం 5 స్టేట్స్ ఉన్నాం. 5 స్టేట్స్ కి వీ హ్యావ్ ఓన్లీ 1 రెజిమెంట్, దట్ ఈస్ ద మెడ్రాస్ రెజిమెంట్. సో అట్లా. బట్ నార్త్ లో ఏంటంటే దెర్ ఆర్ మల్టిపుల్ రెజిమెంట్. ఐ నో దట్ ఇండియాలో మొత్తం 5 జోన్స్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్ అండ్ సెంట్రల్ జోన్. సో దాని ప్రకారం ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ బ్రేవ్ రెజిమెంట్స్. అండ్ కార్గిల్ వారియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ యూనో డోగ్రా రెజిమెంట్ నుంచి అండ్ గ్రీనేడర్స్ రెజిమెంట్ నుంచి వాళ్ళు యూనో దే ఆర్ లైక్ ఏ లయన్స్ ఇన్ ద థింగ్. ఈవెన్ గోర్ఖా రైఫిల్స్ అండ్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్మీ ఇంజనీర్స్ ఉంటారు, ఆర్మీ యూనో మెడికల్ వాళ్ళు ఉంటారు. యూనో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. అండ్ బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అండ్ సిఎస్ఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్. బట్ వాళ్ళందరూ ఆర్మీ కింద రారు, బట్ స్టిల్ యూనో ఇన్ని వెరైటీస్ ఆఫ్ వారియర్స్ టైప్ మన దగ్గర ఉన్నారన్నమాట. సో మా ఫాదర్ వచ్చేసి హీస్ అన్ ఇన్ఫెంట్రీ వారియర్. సో యా, హీ వర్క్స్ ఇన్ మెడ్రాస్ రెజిమెంట్, విచ్ మీన్స్ ఫ్రంట్ లైన్ వారియర్. యా, హీఈస్ అ ఫ్రంట్ లైన్ వారియర్. అండ్ ఏది యుద్ధం. అండ్ వాళ్ళ పోస్టింగ్ ఎట్లా ఉంటది అంటే 3 years ఒక నార్మల్ పోస్టింగ్ లో ఉంటారు అండ్ 2 years ఏంటంటే ఫీల్డ్ పోస్టింగ్. అంటే ఎగ్జామ్ ఇంకా పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఇంకా బార్డర్ లో నువ్వా నేను అన్నట్టుగా ఉంటారు. ఇంకా డైరెక్ట్ గా ఏ వార్ వచ్చినా కూడా స్టార్టింగ్ ముందుకంటూ వెళ్ళేది వాళ్ళే. ఇన్ఫెంట్రీ వారియర్స్ ముందు ఉంటారు అన్నమాట. సో మా ఫాదర్ వచ్చేసి ఒక నార్మల్ జవాన్ సిపాయిగానే కెరియర్ స్టార్ట్ చేశారు. సో 30 full years ఆయన ఇన్ఫెంట్రీలో ఉండడం జరిగింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, బికాస్ ఆయన కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి దేశాన్ని కాపాడాలి అన్న ఒక స్ట్రాంగ్ విల్ తో ఆయన వెళ్ళారు. అండ్ నౌ ఈవెన్ ఆయన వల్లే యూనో వీఆర్ ఆల్సో ఇన్ దిస్ స్టేట్. సో వీఆర్ వెరీ ప్రౌడ్. సో వీళ్ళ ఫాదర్ ఏంటంటే చెప్పింది కదా, ఫ్రంట్ లైన్ వారియర్ అన్నమాట. ఏ యుద్ధం వచ్చినా, ఏ చిన్న ఫైట్ వచ్చినా కూడా ఫ్రంట్ నేనున్నా అని ఒక స్టెప్ అంటూ ముందుకేసేది ఈ ఫ్రంట్ లైన్ వారియర్. సో
అది ఇంకా చాలా టఫ్ జాబ్ కదా. జస్ట్ very మిలిటరీలో ఇప్పుడు వెనక ఉండి యుద్ధాన్ని నడిపించడం ఒక ఎత్తు అయితే, ముందుకెళ్ళి యుద్ధం చేయడం అనేది ఒక డిఫరెంట్ లెవెల్. అసలు ఎవరైనా మనకి చిన్న చెయ్యి తెగుతుందంటేనే కత్తి అంత దూరం పడేస్తాము. అట్లాంటిది ఏమైనా పర్లేదని ముందుకెళ్ళాలంటే చాలా బ్రేవ్ గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. దట్టు మీ అందరి మీద ఎఫెక్షన్ ఉంటుంది కదా, అది ఇంకొక లెవెల్ అసలు. సో మీ ఫాదర్ జనరల్ గా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ క్యాంప్ కానీ ఎన్ని రోజులు వచ్చేవాళ్ళు మీ ఇంటికి? హార్డ్లీ 1 year లో? హార్డ్లీ 1 year లో అంటే డిపెండ్స్ అయ్యేది. లైక్ నేను చెప్పా కదా, పీస్ పోస్టింగ్ అండ్ ఫీల్డ్ పోస్టింగ్. సో పీస్ అంటే కొంచెం ఈజీ పోస్టింగ్, అంటే ఒక సిటీలో హైదరాబాద్, తిరువేంద్రం ఇట్లా సిటీస్ లో ఉండేది, అంటే మంచి నార్మల్ గా ఉండేవాళ్ళు. బట్ ఫీల్డ్ లో ఉన్నప్పుడైతే ఎగ్దమ్ బార్డర్ లో ఉండేవాళ్ళు. సో బార్డర్ లో ఉన్నప్పుడు ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు, అది కూడా ఓన్లీ ఫర్ 1 month Okay. అంతే. పీస్ పోస్టింగ్ లో ఉన్నప్పుడు లైక్ సంవత్సరానికి 2 సార్లు అట్లా వచ్చేవాళ్ళు, 2-3 times వచ్చేవాళ్ళు డిపెండింగ్ ఆన్ హిస్ కన్వీనియన్స్. సో అప్పుడు ఏంటంటే 1 month and 2 months, అంటే మొత్తం 2 months ఒకేసారి అట్లా తీసుకుని వచ్చేవాళ్ళు అనమాట. బట్ హార్డ్లీ నేను మా నాన్ని ఇయర్లో 3 times కంటే ఎక్కువైతే చూడలేదు ఇప్పుడు వరకు. ఓన్లీ 3 times ఐ యూస్ టు సీ హిమ్, దట్ టూ వెరీ. అండ్ బార్డర్లో ఉంటే ఇంకా చెప్పవసరం, ఐదర్ వన్స్ ఆర్ ట్వైస్, ఓన్లీ వన్సే. ఇంకా ఒక్కొక్కసారి అయితే వన్స్ కూడా రాలేదు. అట్లాంటి సంవత్సరాలు కూడా మేము గడిపాము. సో విచ్ ఈస్ వెరీ టఫ్. నేను మన క్లాస్మేట్స్ గా ఐ మీన్ మనం ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మనం ఎవ్రీడే ఒకటే బెంచ్ లో కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. సో మా డాడీ ఈ రోజు ఫోన్ చేశారు, అది చెప్పారు ఇది చెప్పారు అనే దాన్ని. జనరలీ కాల్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉండేది? ఐ మీన్ ఏం జరిగిందో తెలీదు, అక్కడ కాల్లో ఏం వినాలో తెలీదు. ఒకవేళ మీ డాడీనే మాట్లాడతారా, ఇంకెవరన్నా మాట్లాడి ఇంకేమన్నా చెప్తారా, ఎట్లా ఉండేది? లైక్ ఎగ్జైటింగ్ గా ఫోన్ వచ్చిందని హ్యాపీగా? ఇట్ వాస్ లైక్ ఏ మిక్స్డ్ ఎమోషన్స్. అంటే బికాస్ ఆ ఫోన్ ఎందుకు వస్తుందో తెలియదు. ఐ మీన్ బికాస్ వీఆర్ ప్రిపేర్డ్ కదా, హీఈస్ అ వారియర్. అండ్ ఒకవేళ ఆయన బార్డర్ లో ఉంటే ఇట్స్ లైక్ యూ. అండ్ టీవీలో న్యూస్ చూస్తూ ఉండేవాళ్ళం, బారాముల్లాలో అటాక్ జరిగింది. వీఆర్ లైక్ షిట్, డాడీ పక్కనే ఉన్నారు. సో రీసెంట్ గా మనకి మీ అందరికి బాగా తెలిసింది అయితే పుల్వామా అటాక్. అందరి పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి వస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేయొద్దు అని. పుల్వామా అటాక్ వాస్ వెరీ పెయిన్ఫుల్. ఈవెన్ ద గల్వాన్ వాలి అండ్ సంతోష్ బాబు గారు, మన తెలుగు ఒక కర్నల్ సివో సాబ్ గారు చనిపోయారు. అండ్ ఐ మీన్ చనిపోయారు అని కూడా మనం అనకూడదు. ఇట్స్ లైక్ వీరమరణం పొందారు. అండ్ ఇట్స్ లైక్ హీస్ అ షహీద్ అండ్ రియల్ హీరో, రియల్ టైగర్. అండ్ ఇట్లాగూ. సో ఆ ఫోన్ కాల్ వస్తుంది అంటే అది అసలు ఎందుకు వస్తుందో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి. అండ్ మాట్లాడడం కూడా వీ యూస్ టు సే ఓన్లీ హాయ్ అండ్ డాడీ బాగున్నావా, ఎస్ బాగున్నాను, అంతే. ఇంకా టైం కూడా లిమిట్ ఉండేది, బికాస్ బార్డర్లో యూ కాంట్ కీప్ ఆన్ టాకింగ్ ఫర్ మోర్. దెర్ ఈజ్ ఓన్లీ లిమిట్ ఆఫ్ 5 minutes మాత్రమే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఆ 5 minutes లో కూడా నువ్వు బాగున్నావా, బాగున్నాను, అంతే. వాళ్ళకి ఇంకా ఎక్కువ మాట్లాడడం అలౌడ్ కూడా లేదు. అండ్ ఈ సిచ్యువేషన్ తో మేము రీసెంట్ గా కొంచెం ఫెమిలియర్ అయ్యాము, ఎందుకంటే ఆకాశం నీ హద్దురా మూవీ చూసాం కదా. సో అందులో సూర్యని మనం ఎలా రీల్ లో చూసాము, వాళ్ళ ఫాదర్ తో మాట్లాడడానికి చాలా స్ట్రగుల్ అవుతూ చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వెళ్ళలేకపోయి అంత స్ట్రగుల్ మనం రీల్ లో చూసాం. వీళ్ళందరూ అలాంటివి రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఇప్పుడు రియల్ లైఫ్ లో హీరోస్ కి మనం అంత క్రేజ్ ఇస్తున్నప్పుడు రియల్ లైఫ్ హీరోస్ కి ఇంకెంత ఇవ్వాలి క్రేజ్ అనేది. ఓకే దెన్ ఇప్పుడు మిలిటరీ వాళ్ళంటే వాళ్ళకి చాలా డిస్కౌంట్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మన పీపుల్ అంతా జనరల్లీ అలానే థింక్ చేస్తుంటారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా చాలా వస్తూనే ఉంటాయి, కానీ అంత స్ట్రగుల్ ఏముంది, ఏదో కొన్ని ఇయర్స్ అక్కడ ఏదో చేస్తుంటారని చెప్పి కొంతమంది ఎజంప్షన్ అలానే ఉంటుంది. సో వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? ఐ మీన్ మీరు ఎలా ఉంటుంది, రియల్ గా ఎలా ఉంటుంది? మా ఎజంప్షన్స్ అన్ని ఒక పక్కన పెట్టేస్తే రియాలిటీ ఏంటో చెప్పాలి. ఓకే, సో ద రియాలిటీ ఏంటంటే నువ్వు చెప్పింది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. నేను తప్పు కాదు అనేది అనను. బెనిఫిట్స్ అంటారా? సో డెఫినెట్లీ ఉన్నాయి. బికాస్ మాకు రైల్వేస్ లో ఇయర్ కి ఒకసారి వీకంటే కన్సెషన్ హాఫ్ రేట్ కి ట్రైన్ టికెట్స్ తీసుకునే వాళ్ళము. అండ్ మా డాడీకి ఫ్రీగా లిక్వర్ యాక్సెస్ ఉండేది, అంటే నాట్ ఫ్రీ, ఐ మీన్ ఫర్ ద కన్సెషన్ రేట్స్, ఐ మీన్ తక్కువ రేట్స్ కి దొరికేవి. అండ్ సబ్బులు, షాంపూస్, ఆల్ ద గ్రోసరీ ఐటమ్స్ అవి కూడా మాకు డిస్కౌంట్ రేట్ కి వచ్చేవి. అండ్ ఈవెన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమన్నా అపియర్ అవ్వాలన్నా కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ సర్వీస్ మెన్ ఆర్మీ కోటా కూడా మేము క్లెయిమ్ చేసుకోవచ్చు. లైక్ SC ST రిజర్వేషన్ అలాగో అలాగే ఆర్మీ రిజర్వేషన్ అనేది కూడా ఒకటి ఉంది. అండ్ ఇవన్నీ బెనిఫిట్స్ మాకు ఉన్నాయి. అండ్ ఎందుకున్నాయి? బికాస్ మీరు మీ ఫాదర్ ఇంట్లో లేకపోతేనే మీరు తట్టుకోలేరు. బట్ మేము వీఆర్ కీపింగ్ హిమ్, అంటే ఇంకా అసలు దేశానికి ఇచ్చేస్తున్నాం కదా. సో అది గవర్నమెంట్ మాకు ఇచ్చే రెస్పెక్ట్. దట్ ఈస్ ఈవెన్ అసలు వాళ్ళు ఎంత చేసినా కూడా అఫ్ కోర్స్ చనిపోతే, ఇప్పుడు మొన్న సంతోష్ బాబు గారు ఆయన వీరమరణం చెందారు. అండ్ వాళ్ళ వైఫ్ కి దే హ్యావ్ గివెన్ ఒక Class 1 జాబ్ ఇచ్చారు. అండ్ సమ్
స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా మనీ కూడా ఇచ్చింది. బట్ కెన్ హీ గెట్ ద పర్సన్ బ్యాక్? ఆ పర్సన్ ని తిరిగి తీసుకురాగలరా? వాళ్ళ వైఫ్ కి ఆమె ఆ హస్బెండ్ లవ్ ని ఇవ్వగలరా? అండ్ ఆ పిల్లలకి హీఈస్ హ్యావింగ్ వెరీ స్మాల్ కిడ్స్, ఆ కిడ్స్ కి వాళ్ళ ఫాదర్ ని ఇవ్వగలరా? సో ఇదేంటంటే ఒక హానర్. ఎందుకంటే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, అందరూ ఏంటంటే ఏదో ఫ్రీగా వస్తుంది వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అని నెగిటివ్ గా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన సమాధానం ఏంటంటే దేశ సేవ చేసే ప్రతి ఒక్కడు కూడా రియల్ భగవంతుడితో సమానం. ఎందుకంటే మనం గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటాము, ఆయన మనల్ని కాపాడుతున్నాడా కాపాడట్లేదో వీ డోంట్ నో. బట్ రియల్ అసలు నువ్వు అట్లా గుడికి ప్రశాంతంగా వెళ్ళడానికి కారణం ఎవరు? సరిహద్దుల్లో ఎంతో మంది ఉన్న జవాన్లు కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళ వల్లే కదా మనం ఉన్నాము. సో మనల్ని రియల్ గా రక్షించే వాళ్ళు మనకి దేవుళ్లతో సమానం. సో వాళ్ళకి ఇచ్చే అదొక గౌరవం అంతే. అదొక గౌరవంలో ఏంటంటే ఒక చిన్న మనం ప్రసాదం ఇస్తాం కదా, దేవుడికి ఒక ఆఫరింగ్ ఇస్తాం కదా, అందులో భాగం మాత్రమే. సో దాన్ని ఏంటంటే అదేదో మాకు ఫ్రీగా వస్తుంది మేము ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటే ఇట్స్ యువర్ వెరీ చీప్ థింకింగ్ ఐ మస్ట్ సే. అక్క నేను ఒక క్వశ్చన్ అడగను అక్క. యా షూర్. అక్క మరి డాడీ అక్కడికి వెళ్ళేవాళ్ళు కదా అక్క, నీకు డాడీతో పాటు ఎప్పుడు వెళ్ళాలని అనిపించలేదా అక్క? అనిపించింది, చాలా సార్లు అనిపించింది. అండ్ డాడీ కూడా నన్ను తీసుకెళ్లారు, ఎందుకంటే అట్లాగూ ప్రతిసారి ఉండటం ఆయనతో కుదరదు కదా. సో అప్పుడప్పుడు మేము హాలిడేస్ కి అయితే డెఫినెట్ గా వెళ్ళాము. డాడీతో పాటు వెళ్ళటం వల్లే చాలా స్టేట్స్ నేను తిరిగాను డాడీతో పాటు. అండ్ చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఓ మా డాడీకి ఇంత రెస్పెక్ట్ ఉంది, హీఈస్ లైక్ ఏ హీరో, నాకు ఒక పెద్ద హీరో లాగా కనిపించేవారు. సో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఇంకా స్ట్రాంగ్ గా ఆయన్ని సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళం, నవ్వుతా పంపించేవాళ్ళం వెళ్ళేటప్పుడు. అండ్ దట్స్ వెరీ హార్డ్ కదా, ఎందుకంటే డాడీ మళ్ళీ తిరిగి వస్తాడో రాదో తెలియదు, అయినా సరే మొహంలో ఒక నవ్వు పెట్టుకుని పంపించాలి. అండ్ అందరూ ఆర్మీ వాళ్ళు రియల్ హీరోస్ అంటారు, బట్ యాక్చువల్ గా ఏంటంటే ఆర్మీ మెన్ వాళ్ళతో ఈక్వల్ గానే వాళ్ళ ఫ్యామిలీస్. మా మమ్మీ అసలు హస్బెండ్ లేకుండా నేను మా అక్క ఇద్దరు ఆడపిల్లల్ని ఇట్లాంటి ఒక కన్జర్వేటివ్ సొసైటీలో రైజ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వీఆర్ హియర్. అండ్ చాలా ఫ్యామిలీస్కి అవి కూడా ఉండవు, అండ్ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ పడతా ఉంటారు. అండ్ ఇట్ జస్ట్ వర్క్స్ అల్టిమేట్లీ, ఎందుకంటే దేశం కోసం ఎవ్రీథింగ్ ఇస్ యూ కెన్ డూ. సో ఐ టు నో షీ ఎక్స్ప్లోర్డ్ ఏ లాట్. నాకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్ తెస్తూ ఉండేది చాలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఐ నో ఒక బ్రేస్లెట్ నా దగ్గర అది ఇప్పటికీ ఉంది. సో వాల్నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలా కాశ్మీర్ వెళ్ళినప్పుడు కానీ ఇంకా వేరే వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు మాకు కూడా జనరలీ మనం వెళ్తే మన ఫ్యామిలీ కోసం లేకపోతే మనకి మనం కొనుక్కోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. సో హర్షి ఏంటంటే నా కోసం కూడా అప్పుడప్పుడు చాలా చిన్న చిన్న గిఫ్ట్ తెస్తూ ఉండేది. అవి ఎంత చిన్నవైనా కూడా అవి చాలా ప్రిషియస్ అన్నమాట. మన ఓన్ పీపుల్ దగ్గర నుంచి కూడా మనకు అలాంటివి జనరలీ దొరకవు, వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు కదా. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్షి. సో ఇప్పుడు మీ మామ్ గురించి అన్నావు కదా, సో సింగిల్ పేరెంట్స్ నేను ఇంతకు ముందు చెప్పినట్టే చాలా మందిని చూస్తాం. లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక తోడు అనేది ఉండదు, కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళకి మధ్యలో దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మ్యారేజ్ చేసుకునేటప్పుడే ఇలా తోడు ఉండరు, ఎక్కడో ఉంటారు, నేనే చూసుకోవాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి అంతటికి సిద్ధపడి ఒక అడుగు వేస్తారు కదా. సో ఆ ఇంపాక్ట్ ఎప్పుడన్నా ఆంటీ మీద చూపించారా? ఆ ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఆ స్ట్రగుల్, ఆ స్ట్రెస్ అనేది మీ మీద చూపించారా? అసలు ఎలా, హౌ ఇట్ వర్క్స్ అనేది లైక్ మీ నో. సో అట్లయితే మా మమ్మీ ఎప్పుడూ చూపించలేదు, బికాస్ షీఈ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఎందుకంటే తను కూడా చాలా చేయాలనుకుంది లైఫ్ లో, అంటే చాలా చదువుకోవాలి అనుకుంది అండ్ జాబ్ చేయాలి అనుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. సో అట్లా అందరికీ అవుతాయి కదా, మన పేరెంట్స్ కూడా చాలా పెద్ద పెద్ద ఆశయాలు అవుతారు. బట్ ఇంకా అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, డెస్టినీ మనం తప్పించలేము కదా. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మై మామ్ అండ్ షీ మ్యారీడ్. అండ్ మా మమ్మీ మా డాడీ కూడా ఏంటంటే సొంత చుట్టాల్లోనే పెళ్ళయింది. సో అందుకని తెలుసు కాబట్టి షీ ఫెల్ట్ కంఫర్టబుల్ విత్ దాట్. అండ్ తను ఫ్రస్ట్రేషన్ అయితే ఎప్పుడూ చూపించలేదు మా మీదకి. అండ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే ఈవెన్ తన కాన్సెప్ట్స్ అండ్ తను చెప్పే అట్లా మోటివేట్ చేయటం వల్లే వీఆర్ సో స్ట్రాంగ్. అండ్ హర్షి మన మెంటాలిటీస్ అంటే కొంచెం ఎక్కడో సిమిలర్ గా ఉంటాయి కాబట్టి నాకు తెలుసు వి రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఏ లాట్. లైక్ నేనైతే ప్రతి పని ఏ పని చేసినా ఇది చేస్తే మా పేరెంట్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఇది చేస్తే ఎలా మార్క్ డౌన్ అవుతుంది, సో ఎలా ఉంటుంది మా పేరెంట్స్ ని ఆలోచించి నేను ఏ స్టెప్ అయినా కూడా ముందుకేస్తాను. సో ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అస్సలు అలా లేరు. నా క్లోజెస్ట్ వన్స్ కూడా
పేరెంట్స్ అంటే అస్సలు లెక్కలేదు, వాళ్ళ మాటను లెక్క చేయరు, వాళ్ళ సిచ్యువేషన్ ని లెక్క చేయరు, వాళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళకే, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఇష్టారాజ్యంగా చేసేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? లైక్ మీ ఫాదర్ మీ దగ్గర ఉన్నారు కాబట్టి ఆ ఇంపార్టెన్స్ ఏంటో మీకు ఇంకా బాగా తెలుసు. దగ్గర ఉండి అలా పట్టించుకోకుండా అలా తిరిగే వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఏమన్నా? ఎస్ డెఫినెట్లీ యార్. అంటే ఇప్పుడు మేము అసలు చెప్పా కదా, బర్త్డేకి ఉండరు, యూనో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఉండరు, నేను ఏదన్నా పెద్దగా సాధిస్తే అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండరు. అండ్ యూనో చాలా బాధ అవుతుంది. అండ్ యు ఆర్ హ్యావింగ్ యువర్ పేరెంట్స్ విత్ దెమ్, అండ్ అంతకంటే ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్? అండ్ ఫ్రెండ్స్ అంటారే ఎందాకని ఉంటారు, వాళ్ళు ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే ఉంటారు, బట్ పేరెంట్స్ ఆర్ ద వన్స్. అదే ఇట్స్ ఏ మేబీ ఏ ఫిల్మీ డైలాగ్, అంటే ఇంకా నువ్వు ఎగురుతానే ఉండు బట్ పడిపోతే పట్టుకోవడానికి నేను ఉంటాను అన్న ఒక సపోర్ట్ ఇచ్చేది ఒక పేరెంట్స్ మాత్రమే. మన పేరెంట్సే మనకు దేవుళ్ళతో సమానం, బికాస్ మన అవసరం తీర్చేది మన పేరెంట్సే కదా. ఈ విషయాన్ని ఏంటంటే దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అండ్ ప్లీజ్ యూ నో బీ కైండ్ టు యువర్ పేరెంట్స్. నాట్ కైండ్, ఐ మీన్ యూ హ్యావ్ టు బి యార్. అట్లీస్ట్ మనం వాళ్ళ కోసం ఏదో సాధించకపోయినా అట్లీస్ట్ వాళ్ళని స్ట్రగుల్ అయితే చేయకూడదని మనమేం వాళ్ళకి యూనో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ లేకపోయినా నో ప్రాబ్లం. బట్ లైటింగ్ డార్క్ అయిపోతుందని చెప్పి మేము కొంచెం ప్లేస్ షిఫ్ట్ అయ్యాం అనమాట. మాట్లాడుతూనే ఉంటే వస్తూనే ఉన్నాయి కాబట్టి. ఇంకా హర్షి, నువ్వు ఒక ఆర్మీ పర్సన్ ని చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నావు మీ డాడ్ ని. ఆ తర్వాత ఐ నో మీ సిస్టర్ కి కూడా ఒక ఆర్మీ పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేశారు. మీ బావగారు కూడా ఇప్పుడు మిలిటరీలో ఉన్నారు. సో నెక్స్ట్ నువ్వు ఇంకా సింగిల్ కాబట్టి మింగిల్ అయ్యే ఛాన్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక మిలిటరీ పర్సన్ నే కావాలనుకుంటున్నావా? ఆర్ నీకు ఆ స్ట్రగుల్ తెలుసు కాబట్టి సో యూ వాంట్ చూస్ ఎనీ అదర్ ప్రొఫెషన్ లైక్ అట్లా ఏమన్నా స్పెసిఫిక్ గా ఉందా? ఐటమ్ అయితే స్పెసిఫికేషన్ ఏం లేదు, బట్ డెఫినెట్లీ యార్ దట్స్ ఏ ఆనర్. అంటే ఒక ఆర్మీ పర్సన్ నన్ను పెళ్లి చేసుకుంటే ఐ విల్ ఫీల్ ఇట్ వెరీ ఆనర్డ్. అండ్ ఐ వుడ్ లవ్ టు. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళుంటే ఆంటీ చూస్తున్నారా? సో నేను ఆంటీకి షేర్ చేస్తాను. సో నా తరఫున నేను ఒకటే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆర్మీ ఫ్యామిలీస్ ని మీరు ఏమి యూనో రెస్పెక్ట్ఫుల్ గా చూడకపోయినా యూనో నో బడీ ఈస్ బాదరింగ్, బట్ అట్లీస్ట్ యూనో వాళ్ళు కనబడితే వాళ్ళని యూనో హర్ట్ చేసే స్టేట్మెంట్స్ మీరు ఎట్లాగో కూడా మొహం మీద ఐ మీన్ అసలు మాట్లాడొద్దు, బికాస్ దట్ రియల్లీ హర్ట్స్. ఎందుకంటే బజార్ వెళ్తుంటే కూడా ఎవ్రీబడి లైక్ అరే వాళ్ళు మా ఆయన ఇక్కడ ఉన్నాడు, ఈ మొక్కతే వెళ్తుంది అని. ఇట్లాంటివి ఏంటంటే దట్స్ వెరీ చీప్ మెంటాలిటీ. సో అట్లాంటివి మీరు చేయొద్దు. ఐ మీన్ వాళ్ళకి గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, సిన్స్ ఇట్స్ రిపబ్లిక్ డే, సో అందరూ కూడా ఇట్లాంటి ఫ్లాగ్స్ అనేవి చాలా వాడతారు. దాన్ని ఒక జాగ్రత్తగా పెట్టుకునేటట్టు అయితే మాత్రమే మీరు దాన్ని కొనుక్కోండి. అంతేగాని దాన్ని తీసుకుని ఇట్లా రోడ్డు మీద పారేసి ఒక వాల్యూలెస్ థింగ్ అసలు చెయ్యొద్దు. దట్ రియల్లీ హర్ట్స్. ఎందుకంటే ఆ జెండా కోసమే ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తున్నారు. అండ్ జెండా అనేది అసలు అది మనందరికీ యూనో గర్వకారణం. అండ్ అసలు దాన్ని చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. అండ్ యూ ఫీల్ సో ప్రౌడ్. మీరు ఫ్లాగ్ కొనుక్కోపోయినా పర్లేదు, నోబడీ ఈస్ బాదరింగ్, బట్ ప్లీజ్ డు నాట్ యునో త్రో ఇట్ అండ్ యునో మేక్ ఇట్ అది ఒక వాల్యూలెస్ పేపర్ లాగా అస్సలు ట్రీట్ చేయొద్దు. పేరెంట్స్ అయితే ఎప్పుడు చులకన చేయొద్దని చెప్పాం కదా, వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరిని కూడా మనం ఎప్పుడు చులకన చేయకూడదు. ఎప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పర్సన్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళెవరు? కెన్ యూ సే? ఫార్మర్స్, మిలిటరీ మ్యాన్. Yes. Okay, what will you say? Jai Jawan, Jai Kisan. Yes, Jai Jawan and Jai Kisan. So yeah, that's it for this video. And one more time, a very 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 happy Republic Day. Yes. సో రిపబ్లిక్ డే అంటే కూడా చాలా మందికి తెలీదు. అది ఖచ్చితంగా యూట్యూబ్ లో చాలా మంది పెట్టే ఉంటారు. అది చూసన్నా కనీసం కొంచెం అన్నా అనేది తెచ్చుకోండి. ఇండిపెండెన్స్ డే వేరే, రిపబ్లిక్ డే వేరే. సో ఇవాళ అయితే మా థింగ్ వచ్చేసి ఒక మిలిటరీ పర్సన్ డాటర్. లైక్ మీరందరూ కూడా చాలా మందికి మనం చాలా క్రేజ్ ఇస్తున్నాం. వాళ్ళందరూ రియల్ హీరోస్ డాటర్స్ అండ్ సన్స్ అయి ఉండొచ్చు. మనతో పాటు ఇప్పటి వరకు టైం స్పెండ్ చేసింది ఒక రియల్ హీరో డాటర్. సో ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ హర్షి. అండ్ థ్యాంక్ యూ. సో వన్ మోర్ టైం, హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ హర్షి. థ్యాంక్ యూ. అండ్ వెయిట్, వన్ మోర్ థింగ్ నేను చెప్పడం అసలు మర్చిపోయా, ఈ వీడియోలో చెప్పనే లేదు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ టు తెలుసు కదా యా ఓకే చందన. లైక్ చేసుకో, షేర్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసేసుకో. చిల్లు చందన, చిల్లు